మాస్టర్ మైండ్స్ కామర్స్ చదవాలనుకునే 10th ఇంటర్ విద్యార్థుల తొలి ఎంపిక. వెల్కమ్ టు సుమన్ టీవీ. జగన్ మళ్ళీ రానివ్వను. జగన్ నేను అధపాతాలను తొక్కపోతే నా పేరు పవన్ కళ్యాణ్ కాదు, నా పార్టీ జనసేన కాదు అని చెప్పి గత ఎలక్షన్స్లో 151 సీట్ల నుంచి 11 సీట్లకి పరిమితం చేశాడు. ఇప్పుడు మరలా సుపరిపాలన దిశగా 1 ఇయర్ పూర్తయిన సందర్భంగా అధికారులు, తర్వాత పార్టీ కార్యకర్తలు కావచ్చు, తర్వాత ప్రతిపక్షాల ఉద్దేశించి కావచ్చు, సున్నితంగా శుతిమెత్తంగా చెప్పాడని అనుకోవాలి. పవన్ కళ్యాణ్ గారు ఎప్పుడు కూడా ఆచితూచి మాట్లాడతారు, వ్యూహాత్మకంగా ఉంటాడు, అమాయకుడేం కాదు. రాజకీయాల్లో పరిణితి చెందాడు దశాబ్దం పైన. నిన్న మాట్లాడిన మాటలు చూస్తుంటే రప్పాడిస్తాం, గంగమ్మ జాతరలో నరుక్కుంటూ వెళ్తామని చెప్పేసి మాజీ ముఖ్యమంత్రి గారు అనే తీరుని అందరూ కూడా ఖండిస్తున్నారు. ఇది ప్రజాస్వామ్యంలో మంచిది కాదంటున్నారు. మీరు అది సినిమాకే పరిమితం తప్పితే నిజ జీవితంలో అది కుదరదు జగన్మోహన్ రెడ్డి గారని డైరెక్ట్గానే పవన్ కళ్యాణ్ గారు మాట్లాడాడు. ఇంకోటి, గత 5 సంవత్సరాల్లో అశాంతియుతంగా మా మీద దాడులు జరిగారు. ఆ దాడులన్నీ ఎదుర్కొనే మేము వచ్చాం. 5 స్టార్లో ఉన్నా కానీ మేము బయటకు రాలేని పరిస్థితిలో రోడ్ల మీద మమ్మల్ని, మా ఆడవాళ్ళని కేసులు పెట్టారు. మేము చూస్తూ ఊరుకోం. ఏదో ఇది సుపరిపాలన అందించే ప్రభుత్వం కానీ చూసి చూడనట్టు ఉండే ప్రభుత్వం కాదని చెప్పి శుతిమెత్తంగానే చెప్పాడు. అదేవిధంగా రోడ్ల మీదకి వచ్చి ఫ్లెక్సీలు పెట్టి ఇచ్చేస్తే రౌడీ షీట్ ఓపెన్ చేస్తామన్నారు. కాబట్టి గత ప్రభుత్వం 5 సంవత్సరాల పరిపాలన అయింది. ఈ సంవత్సరం పరిపాలన ఏంటి? లా అండ్ ఆర్డర్ విషయంలో ఐఏఎస్ ఐపీఎస్లు క్లారిటీగా ఇచ్చాడు. మీరు ఎవరినైనా నిర్దాక్షిణంగా ఆడపిల్లల భద్రత విషయంలో మీరు నిక్కచ్చిగా వ్యవహరించండి అని చెప్పడం చూస్తూ ఉంటే ఎంతో పరిణితి. చంద్రబాబు నాయుడు గారు వేదిక మీద, బీజేపీ అధ్యక్షురాలు పురంధేశ్వరి గారు ఉన్నారు, లోకేష్ గారు ఉన్నారు. పవన్ కళ్యాణ్ గారు మాట్లాడిన మాటలు అందరూ హర్షిస్తున్నారంటే, అంటే రప్ప కాదు, ఇది రివర్స్ అప్ప, నేనున్నానప్ప, నువ్వేమీ చేయలేవని చెప్పి డైరెక్ట్గా జగన్మోహన్ రెడ్డి గారిని చెప్పారని మనం అనుకోవాలా. మీరు ఇష్టం వచ్చినట్టు మాట్లాడి నోరుంది కదా అని చెప్పి నా కుటుంబాన్ని, నన్ను వ్యక్తిగత విమర్శన చేస్తే తట్టుకున్నా. కానీ ఆంధ్రప్రదేశ్ అభివృద్ధిని మీరు ఆపాలని చూస్తే మాత్రం అస్సలు కూరుకోనని చెప్పాడు. ఇది క్లియర్ కట్ పాలిటిక్స్గా మనం చూడాలి. పవన్ కళ్యాణ్ గారు ఉన్న పరిణితి, ఎందుకంటే 9.5 లక్షల కోట్లతో అభివృద్ధి పనులు ఆంధ్రప్రదేశ్లో జరుగుతూ ఉంటే ఎప్పుడు లేని విధంగా 3 రాజధానులను ఏ రాజధాని లేకుండా మీరు చేస్తే మేము అమరావతి రాజధానిగా అభివృద్ధి పనులు చేస్తున్నాం. దాంతో పాటుగా పోలవరం ఆంధ్రుల జీవనాడి పూర్తి చేయగలుగుతున్నాం. సస్యశ్యామలంగా రోడ్లు ఉన్నాయి, అవస్థాపన సౌకర్యాలు ఉన్నాయి, జాబ్ క్యాలెండర్ ఉంది. ఇన్ని చేస్తున్న మేము మీరు శాంతియుతంగా ఉండాల్సిన ఆంధ్రప్రదేశ్ని అశాంతిగా కలగజేస్తే మాత్రం అది అంతకుముందు ముఖ్యమంత్రి చేసినా, లేకపోతే ఆయన ఆధ్వర్యంలో చేసిన మంత్రులైనా ఎవరైనా ఉపేక్షించమని చెప్పకనే చెప్పాడు. వాళ్ళని తొక్కి నారదిస్తా అన్నాడు. మోకాల మీద నుంచోబెడతానని చెప్పాడు. పరుష పదజాలంతో, అంటే పరుష పదజాలం ఏం కాదది అని అందరు వైసీపీ అంటున్నారు. కానీ దీంట్లో రాబోయే ఇంకొకటి చెప్పాడు క్లారిటీగా, రాబోయే మీరు అనుకుంటున్నారు 15 సంవత్సరాల పాటు మేమే ఉంటాం ఈ కూటమి అంటున్నాడు. అంటే జగన్మోహన్ రెడ్డి గారికి ఖాళీ లేదు, ఆంధ్రప్రదేశ్లో స్థానం లేదనేదిగా. మరి పవన్ కళ్యాణ్ గారి మాటల్లో మేమేదో మమ్మల్ని విడగొట్టాలని చూస్తున్నారు, మేము విడిపోయే పరిస్థితి లేదు. చంద్రబాబు నాయుడుకు ఉన్న అపారమైన అనుభవం ఈ రాష్ట్రానికి అవసరం. అదేవిధంగా పోరాట పట్టుదలతో మేము జనసేన కార్యకర్తలు ఉంటాం, బీజేపీ ఉంటుంది, మోదీ గారి ఆశీస్సులు మాకున్నాయి. అభివృద్ధి ప్రధాన ఆంధ్రప్రదేశ్ వెళ్తే ఆ అభివృద్ధిని ఎవరు ఆపలేరు అని డైరెక్ట్గానే చెప్పకని చెప్పాడు. ఇంకోటి, వైసీపీ కార్యకర్తలు కూడా చెప్పాడు, మీరు ఇష్టం వచ్చినట్టు మాట్లాడి ఫ్లెక్సీలు వేసుకుంటూ ఉంటే రౌడీ షీట్ ఓపెన్ చేసి లోపలేస్తున్నారు. అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ ప్రజలకు కూడా చెప్పాడు, సుపరిపాలన దిశగా మనం వెళ్ళాలి. మీరు ఏదైతే కూటమి వాగ్దానాలు ఇచ్చారో ఆ కూటమిని వాగ్దానాలు నిర్వర్తించే దిశగా అవి కనుక నిర్వర్తించలేనప్పుడు ప్రజలు ప్రశ్నించవచ్చు. కాబట్టి 1 ఇయర్లో ఏ విధమైన సుప్రపాలన ఉందో ఒకవైపు చెప్తా, జగన్మోహన్ రెడ్డి గారు వ్యవహరిస్తున్న తీరుని మాత్రం డైరెక్ట్గానే ఖండించాడు అనుకోవాలి. ఒక రకంగా చంద్రబాబు నాయుడు గారి కంటే స్ట్రైట్గా జగన్మోహన్ రెడ్డి గారిని, ఆయన మాటల్ని పూర్తిగా ఖండించాడు. లా అండ్ ఆర్డరు మేమంతా చూస్తూ ఊరుకో, మోకాల మీద నిలబెడతాం, తాట తీసి పెడతాం అని చెప్పిన తీరు చూస్తే ఆయన రియల్ హీరోనే కాదు, సినిమాల్లో కూడా నిజ జీవితంలో కూడా చూపించాడు. రియల్ హీరోగా ఈ మాటలు బట్టి అందరికీ అర్థమవుతుంది. కాబట్టి రప్ప ఆడించే రోజులు కాదు. ప్రజల కోసం, ప్రజలు మనల్ని పొందాలి. బెదిరించి ఫ్యాక్షనిజం ధోరణిలో మేము లేపేస్తాం, చంపేస్తాం అని చెప్పి అనుకుంటే, అశాంతి కలిగించాలనుకుంటే ఆంధ్రప్రదేశ్లో ఉంది ఇప్పుడు వైసీపీ ప్రభుత్వం కాదు, కూటమి ప్రభుత్వం. 164 ఎమ్మెల్యేలు, 19 మంది ఎంపీలతో, మోదీ గారి ఆశీస్సులతో నడుతున్న ఈ ప్రభుత్వం రాబోయే 15 సంవత్సరాలు మేమే, నీకు రానివ్వను అన్నాడంటే ఆ రోజు చెప్పి చేశాడు, ఈరోజు చెప్తున్నాడు. భవిష్యత్తులో కూడా నేను జగన్మోహన్ రెడ్డి రానివ్వను, వైసీపీ ప్రభుత్వం రావటం కల్లా అని అధికారులు కూడా చెప్పాడు. అధికారులు కూడా ఏం చెప్పాడు, మీరు ఏదో అనుకుంటున్నారు, మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు వస్తే మా పరిస్థితి ఏంది అనుకుంటున్నారు, ఇక రానివ్వనని
చాలా క్లారిటీగా చెప్పడం చూస్తే చాలా పరిణితి చెందిన పవన్ కళ్యాణ్గా మనం చూడొచ్చు. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.